వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 203 స్థానాలు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో భారతీయ జనతా పార్టీ 89 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఎదిగింది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జెండాలు ఊపుతూ మిఠాయిలు పంచుకుంటూ ఘనంగా ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆరణి విజయకుమార్ రెడ్డి, తాడిపర్తి ఆదినారాయణ, తన్నీరు శేషగిరిరావు, రాచర్ల కృష్ణమూర్తి, నూతలపాటి శ్రీనివాసరావు, నాయుడుపేట నుండి ఈశ్వరరావు, సురేష్, తడమండలం నుండి తేజరెడ్డి, మన్నెముత్తు పద్మచ, పిచ్క సూరిబాబు, ఇంగిలాల సాగర్, దుర్లి రమేష్, పాశం శివ, శివకుమార్, వెలుగు శ్రీనివాసులు, దుర్గా సత్రం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బిఎన్ మాధవ్ గారి నాయకత్వం, రామన్ శ్రీనివాస్ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. ఎన్డీఏకి పూర్తి మెజార్టీ అందించిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. వందే మాతరం, మాతరం, వందే మాతరం, 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 వందే మాతరం, 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 వందే మాతరం, మాతరం. భారత్ మాతా కీ జై. నిన్న జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ ఘన విజయం సాధించింది. 232 సీట్లకు గాను 243 సీట్లుగా 202 సీట్లలో విజయం సాధించి 203 సీట్ల విజయం సాధించి గొప్ప విజయంగా నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా రేపు జరిగే బెంగాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయదుందుని మోగించాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఇంత ఘన విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక చిన్న ప్రతిపక్షాలన్నిటికీ ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను నేను ఈ ముఖంగా. ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం, ముఖ్యంగా మైనారిటీ ముస్లిం ఓట్ల కోసం మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాకిస్తాన్ అంట. ఆయన ఎప్పుడు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నాడో నాకైతే తెలీదు. ఆ రాష్ట్ర ప్రజలకి ఏమన్నా తెలుసేమో. ఓట్లు వస్తే చాలా. మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తాం ఏమని, దేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సంస్కృతిని కాపాడుతామని. మరి ప్రముఖమైన బాధ్యతాయుతమైన స్థానంలో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని విస్మరిస్తున్నాయి. దేశంలో అనైక్యతకి వాళ్ళ విజయమే ముఖ్యంగా భావించుకుంటూ అనైక్యతకి తావిస్తున్నారు. అలా ఇవ్వకుండా వాళ్ళ లక్ష్యం దేశ సంస్కృతి, దేశ ఏకత, దేశ సౌభాగ్యం కోసం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.